నిరుద్యోగి కడుపు మండుతోంది. జాబ్ క్యాలెండర్స్, నోటిఫికేషన్స్, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఇటువంటి రొడ్డకొట్టుడు పదాల్ని విని విని విసుగొచ్చేస్తోంది. బాబ్ వస్తే జాబ్ వస్తుందన్న నినాదం పాత పడిపోయి ఉండొచ్చు, కానీ అటువంటి ఆశలన్నీ ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఏటేటా డిగ్రీ పట్టాలు చేతపుచ్చుకొని కాలేజీల గడపలు దాటుతున్న లక్షలాది మంది యువతకు ఉద్యోగాలేవి? ఉపాధికి భరోసా ఏది? అన్నేసి ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇవ్వడం కుదరదని తెలిసి ఈ పొలిటికల్ పార్టీలన్నీ హామీలు ఇవ్వకుండా ఉండవు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం కుదరదని తెలిసి కూడా ఈ అమాయక జనం మళ్లీ ఓటేక మానరు. ఒక్క ఆంధ్రాలోనే కాదు, దేశమంతా దాదాపు ఇదే ట్రాజడీ. లక్షల ఉద్యోగాలంటూ పొలిటికల్ పార్టీలు వేసే ఈ మేనిఫెస్టో బిస్కెట్లను జెన్జీ ఇంకా నమ్ముతోందా? లేటెస్ట్ తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ చెప్తున్న లెసన్ ఏంటి? ఏపీ వరకే తీసుకుందాం. అటు టీడీపీ ఇటు వైసీపీ ఏం చెప్పాయి, ఏం చేశాయి అన్నది గణాంకాలు చూస్తే తేట తెల్లమవుతుంది. ఏటా కనీసం 3 నుంచి 4 లక్షల మంది రకరకాల డిగ్రీలతో ఉద్యోగాల వేట మొదలు పెడుతున్నారు. ఇక ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసేవాళ్ళు ఏడాదికి 1,50,000 నుంచి 2 లక్షల మంది ఉంటారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సుమారు 34,108 నుంచి 40,000 దాకా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇక ఐటీ సాఫ్ట్వేర్ సెక్టర్లో మరో 30,428 మంది అకామిడేట్ అయ్యారని ఒక అంచనా. వైఎస్ జగన్ పాలనా కాలమైన 2019 నుంచి 2024 మధ్యకాలంలో విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ జాబ్స్ ఎక్కువ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. దీంతో 2,13,000 నుంచి 2,40,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామంటూ ఆ పార్టీ క్లెయిమ్ చేసుకుంది. ఇక ఎంఎస్ఎంఈ, ప్రైవేట్ సెక్టర్స్ లో వచ్చిన ఉద్యోగాలతో కలిపితే ఈ సంఖ్య 6,31,000 అనేది ఆ పార్టీ వాదన. 2024 జూన్లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మెగా డిఎస్సి ద్వారా సుమారు 30,500 మందికి ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఇక ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర ప్రైవేట్ రంగాల్లో మొత్తం జాబ్స్ 6,28,000 ఇచ్చేశామన్నది తెలుగుదేశం పార్టీ వాదన. ఇంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా త్వరలో 10,060 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఈ అంకెలన్నీ బ్రహ్మాండంగానే కనిపిస్తున్నా ఇంకా లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడి తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళందరూ ఏదో ఒకటి ప్రభుత్వ కొలువు వస్తే చాలనుకునే బాపతు. అందుకే నిరుద్యోగుల అంచనాలకి ప్రభుత్వ లెక్కలకి ఎప్పుడూ మ్యాచ్ కాదు. రియాలిటీ ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. 2014-19 మధ్య టెక్నాలజీ, ఐటీ అంటూ హడావిడి చేసిన చంద్రబాబు సర్కార్ మెగా డిఎస్సి, గ్రూప్స్ విషయంలో యూత్కి మొండి చెయ్యే చూపించింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ 2019-24లో గ్రామ సచివాలయాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినా అసలైన కార్పొరేట్ జాబ్స్ క్యాలెండర్ ఇవ్వకుండా నిరుద్యోగుల ఉసురు తగిలి మాజీలుగా మిగిలిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలంటూ చంద్రబాబు, లోకేష్ పదే చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా ఇప్పటి వరకు ఎన్ని భర్తీ అయ్యాయంటే ఆన్సర్ కోసం తడుముకోవాల్సిన పరిస్థితే. ఇంకోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అనే భూతం ఒక అమీబాలా విస్తరిస్తూ ప్రైవేట్ ఐటీ సెక్టార్స్లో ఉన్న జాబ్స్ని దారుణంగా మింగేస్తోంది. ప్రపంచమంతా బడా కంపెనీల్లో లే ఆఫ్లు మొదలయ్యాయి. అలాం బెల్స్ మోగుతున్నాయి. అప్రమత్తం అవ్వాల్సిన సమయం వచ్చేసింది. ప్రైవేట్ ఐటీ సెక్టార్లో కూడా డోర్స్ క్లోజ్ అయిపోతే నిరుద్యోగ సమస్య మరింత దారుణంగా తయారవుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆ తర్వాత ఎంత విలపించినా ఫలితం మాత్రం ఉండదు. ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం ఉచిత పథకాలతో పబ్బం గడుపుకుందామంటే కుదిరే పనే కాదు. మొన్న తమిళనాడులో డిఎంకేకి జరిగిన డ్యామేజ్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. జేబులో పైసా, చేతిలో పని లేని ఏ కుర్రాడైనా ఖచ్చితంగా రెబల్గానే మారి ఆలోచిస్తాడు. అయితే ఇక్కడ నాణ్యానికి మరోవైపు కూడా చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగమే ఇవ్వడం ఏ సర్కార్కి సాధ్యం కాదు. గ్లోబల్ మార్కెట్ క్రైసిస్, యువతలో స్కిల్ గ్యాప్ కూడా పెద్ద సమస్యలే. ఇన్వెస్ట్మెంట్స్ రాత్రికి రాత్రి రావు. కానీ ఆచరణ సాధ్యం కాని జుమ్లాలు చెప్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త.
మరి ఈ 20 లక్షల ఉద్యోగాల హామీ కేవలం ఓట్ల కోసమేనా, లేకపోతే నిజంగానే ఏఐ సునామీని తట్టుకునేలా ఏపీ యూత్కి ఉపాధి దొరుకుతుందా? యూత్ ఆవేశాన్ని అర్థం చేసుకోకపోతే ఈ పాతతరం పార్టీలు జెన్జీ ఓట్ల సునామీలో కొట్టుకుపోవటం ఖాయం. ఎవరైనా సరే ఈ చివరి వాక్యాన్ని కాదనగలిగితే ఒక్క ఇంగ్లీష్ సామెత గుర్తు చేస్తాను. వినండి, సరిగ్గా వినండి. ఆకలికి ఆవేశం ఎక్కువ. హంగ్రీ మ్యాన్ ఈజ్ అన్ యాంగ్రీ మ్యాన్.